పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా గ్రామ దేవతల దర్శనం కోసం వేలాది మంది భక్తులు కిల్లా గద్దె వైపు వస్తున్నారు. ఊరేగింపు కూడా స్టార్ట్ అయింది. ఆయా దేవతల్ని ఆయా స్థానాల్లో ప్రతిష్ఠించేందుకు ఊరేగింపుగా వీటిని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్న ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన మొదటిసారి ఈ పండుగలో పాల్గొంటున్నారు. మాట్లాడదాం ఆయనతో. అంటే ఎవ్రీ ఇయర్ ఆయన పాల్గొంటారు, కానీ ఈసారి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఊర పండుగ, ఇందూరు ఊర పండుగ అంటేనే ఒక వైభవం, ఏం చెప్తారు సార్? తెలంగాణలో ఆషాఢ మాసం అంటే మొత్తము ఆషాఢంలో వస్తున్న 4 వారాలు కానీ 5 ఆదివారాలు కానీ పండగ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఇందూరు నగరానికి వస్తే శతాబ్దాల కాలం నుండి వస్తున్న ఈ ఆనవాయితీ ఊరు పండుగ. ఈ కిల్లా దగ్గర ఉన్న గద్దెల నుండి ఈరోజు అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్ళి నగరంలోని అనేక చోట్ల మహాలక్ష్మి ఆలయం కానీ, పోచమ్మ ఆలయం కానీ, బంగారు మైసమ్మ తల్లి కానీ అమ్మవార్ల దగ్గరికి తీసుకెళ్లడం. గత 4 రోజుల క్రితము అమ్మవార్లని అనేక చోట్ల ప్రతిష్ఠించి ఊరేగింపుగా ఆలయాలకు తీసుకెళ్లడము. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వస్తున్న ఈ ఊరు పండుగ, గతంలో అనేక మంది రోగాల బారిన పడేవారు గత్తెర్లు, అటువంటి రోగాలలో ఇప్పుడు కూడా వైరల్ ఫీవర్స్ అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలని, ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని, దాంతోపాటు ముఖ్యంగా రైతులు, ఎందుకంటే ఆషాఢ మాసం అంటే రైతులకు వర్షకాలము, వారికి అనుకూలమైన వర్షాలు పడి రైతులకు అనుకూలము, అంటే అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం అంతా కూడా బాగుంటుంది. ఈ శుభ సందర్భంగా అమ్మవారిని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వము, ప్రజలకు సేవ చేసే ఆలోచన కలగాలని, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వ పరిపాలన సాగాలని కోరుకుంటూ, సాంకేతికంగా ఎంతో ముందుకెళ్తున్న ఈ రోజుల్లో కూడా ఇట్లా ఊర పండుగలు, బోనాలు, ఆషాఢ మాస బోనాలు, ఈ పండుగలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఈ పండుగలు ఆషాఢ మాసంలో బోనాలు కానీ, అమ్మవార్ల ఊరు పండుగ కానీ రాబోయే రోజులలో, ఎందుకంటే రాబోయే తరానికి మనం ఇస్తున్న ఒక విలువైన గిఫ్ట్ ఇదే. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అన్నీ కూడా సాధ్యమే. మనం బాగుంటాం, నగరం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అమ్మవారి ఆశీర్వాదం ఈ పండుగ రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. జిల్లా అధ్యక్షుడు దురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఊర పండుగకి సంబంధించి ఏం చెప్తారు? ఇందూరు ఎన్నో దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి కూడా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం వర్షాకాలం వర్షాలు మంచిగా పండి, రైతు బాగుపడి, మంచి పాడి పంటలు పండి, అలాగే వ్యాపారం మంచి జరగాలని చెప్పి, అలాగే అందరు ఏదైతే ఆరోగ్యం ఉందో మంచిగా ఉండాలని చెప్పి, ఎలాంటి విపత్తులు రాకుండా ఆ అమ్మవారు కాపాడాలని చెప్పి, కులాలకు మతాలకు అతీతంగా ఇందూరు నగరంలో అందరూ కూడా ఈ ప్రజా సంక్షేమం కోరుకొని ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే పండుగనే ఊర పండుగ. కాబట్టి ఈ పండుగ అనేది చాలా విశిష్టమైన పండుగ. ఈ పండుగ ద్వారా ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాం. మనతో పాటు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎడెల లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. సార్ చెప్పండి, ఊర పండుగ నిజామాబాద్ ఇందూరు ఊర పండుగ అంటేనే అంగరంగ వైభవంగా చేస్తారు. ప్రతి ఏడు ఈ ఆషాఢ మాసంలో మరి ఊర పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది, ప్రతిష్ఠించుకొని పూజించడం జరుగుతుంది. నిర్ధారిత స్థలాల్లో, ఆమె నిలువై ఉన్నటువంటి స్థలాల్లో అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. మత్తడి పోషమ్మ, అంపుడు మైసమ్మ, పౌడాలమ్మ, మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోషమ్మ, ఈ రకంగా ఇత్యాది దేవతలందరినీ కూడా మరి పూజించుకోవడం జరుగుతుంది. చిలకల చిన్నమ్మ, ముత్యాలమ్మ, మరి కొండల రాయుడు, ఈ రకంగా మానవ నుంచి ఇది అయినటువంటి శౌర్యానికి పరాకాష్ఠగా వ్యవహరించినటువంటి కొండలరాయుడు అందరినీ కూడా పూజించుకోవడం జరుగుతుంది. సరి అనే ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది. ప్రసాదం పొలాలలో చల్లుకుంటే మరి పంటలకు రోగాలు రావనేటువంటిది, మరి ఇళ్లలో చల్లుకుంటే అందరూ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మరి కుశలంగా ఉంటారనేటువంటిది అమ్మవారి ఆశీర్వాదంతో ఆ రకంగా జరుగుతుంది అనేటువంటిది మా చిరకాల నమ్మకం. ఆ రకంగా ఇది
మాకు మా తరాల నుంచి జరుగుతున్నటువంటి పండగ. మరి సిర్నపల్లి గడి నుంచి ఇది ప్రారంభమవుతుంది. దేవతలను ఎక్కడైతే దేవతలను మరి వారు దేవతల ప్రతిరూపాలు తయారు చేసుకున్న అక్కడి నుంచి ఊరేగింపు తీసుకొచ్చి ఆయా స్థలాల్లో వారు నిలవైనటువంటి స్థలాల్లో మరి ఉంచడం జరుగుతుంది. మీద ఊర పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి నేపథ్యం నిజామాబాద్ నగరం అంతా కూడా ఈ రోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచే గ్రామ దేవతల దర్శనం కోసం వందలాది మంది భక్తులు ఈ గద్దెలపైకి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడదాం. సర్వ సమాజ్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. చెప్పండి, పండుగ ఎట్లా నిర్వహిస్తున్నారు? చాలా అద్భుతంగా ఆనందదాయకంగా జరుగుతున్నది. ఈరోజు నిజామాబాద్ ప్రజలంతా కూడా ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో మన ఊర పండుగను సర్వ సమాజ్ కమిటీ కుల సంఘాలతో కలిసి జరపడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అలాగే భక్తి శ్రద్ధలతో సామరస్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని దీవించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఊర పండుగ సందర్భంగా ఇప్పటికే అమ్మవార్ల గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకునేటువంటి గద్దెలు ఏవైతే ఉన్నాయో ఈ గద్దెల వద్ద ఇప్పటికే శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల ఉత్సాహాలతో డప్పు చప్పుల మధ్య కోలాహలంగా యొక్క పండుగని నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద సంఖ్యలో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలని మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఊర పండుగ రోజు గ్రామ దేవతల్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. మహిళలు పెద్దలన్న తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు, అమ్మవార్లను దర్శించుకుంటారు. అమ్మవార్లను ఈ రోజు దర్శించుకోవడం మూలంగా అంతా మంచి జరుగుతుంది. సీజన్ అంతా కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని వీరంతా కూడా చెప్తుంటారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గాజులపేట. ఇట్లా ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తారు పండుగ? పండుగ మంచిగా జరుగుతుంది. మీరెక్కడ? చింతకుంట నుంచి వచ్చిన చూడతాం. ఎట్లా ఉంటుంది పండుగ? సూపర్ ఉంటుంది. ఇక్కడనే గాజులపేట బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి ఊరాడగా శుభ్రంగా మంచిగా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు పండుగ? 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎట్లా ఉంటుంది పండుగ? ఎట్లా చేస్తారు? ఇట్లా అనవైతేగానే గోదా గొడ్డు పాడి పంట మంచిగా ఉండాలని చేస్తాం. చెప్పండి మేడం, దర్శనం అయిపోయిందా? దర్శనం అయింది సార్. మాకు ఇక్కడ చాలా బాగుంది. గాజులపేటలో ప్రతి సంవత్సరం కిల్ల దగ్గర అంగరంగ వైభవంగా పండుగ చేస్తారు. అందరూ పాల్గొంటారు. పిల్ల పాప గొడ్డు గోద అందరు చల్లగా ఉండాలి. మన రాష్ట్రంలో మన తెలంగాణ మొత్తం అందరు బాగుండాలి. ఇది సంవత్సరానికి ఒకసారి ఆనవాయితీగా చేస్తారు. వర్షాకాలమే చేస్తారు. అంటు రోగాలు అవన్నీ రాకుండా అందరూ చల్లగా ఉండే మన నిజామాబాద్ ప్రజలంతా చల్లగా ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతలుగా చూసుకునేటువంటి ఒక ఆచారం ఉన్న ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఊర పండుగ అనేది చాలా ప్రాముఖ్యతను ప్రశంసించుకుంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు సికింద్రాబాద్, ఉజ్జయిని బోనాలు జరిగే రోజు నిజామాబాద్ లో ఊర పండుగని నిర్వహించడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారము. ప్రతి సంవత్సరం ఊర పండుగ రోజు అంటే ముందు రోజు సాయంకాలమే అమ్మవార్లను తీసుకొచ్చి కిల్లా గద్దె వద్ద కూర్చోబెడతారు. అక్కడ నుంచి ఆయా అమ్మవార్ల విగ్రహాలను ఒక్కొక్క చోటికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఏ స్థానంలో వాటిని ప్రతిష్ఠించాలో అక్కడ ప్రతిష్ఠించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. మహిళలు, చిన్నపిల్లలు, చిన్న పెద్ద తేడా అన్న లేకుండా అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటారు. ఒకవైపు డప్పు చప్పుళ్ళు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల విన్యాసాలు, ఇట్లా అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగ జరుగుతుంది. ఇక పండుగ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా వీరంతా భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. మరోపక్క ప్రముఖులు కూడా పండుగ రోజు అమ్మవార్లను దర్శించుకోవడం, సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇంకా ముఖ్యంగా మహిళలు పండుగ రోజు అమ్మవార్లకు ఓడిబియ్యం సమర్పించడం, అట్లాగే మొక్కులు తీర్చుకోవడం లాంటి పనుల్ని చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో ఈరోజు వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఇక్కడే లోకల్. ప్రతి సంవత్సరం వస్తారా? అవును. ఎట్లా అనిపిస్తుంది పండుగ? బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. భక్తులంతా కూడా అమ్మవార్లను దర్శించుకోవడం. చెప్పండి, ఎట్లా ఊర పండుగ ఎట్లా ఉంటది? ఊర పండుగ అనేది ఊరు మొత్తం ఉత్సాహాన్ని లేపుతుంది. ఏదైతే వర్షాకాలం చల్లని అనంతరం పంటలు పరిశుభ్రంగా వండి ప్రజలంతా సురక్షంగా ఉండాలి, బతకనే విధంగా అందరం ఉత్సాహంగా ఊరు మొత్తం కలిసి ప్రజలందరం కూడా ఈరోజు ఊర పండుగ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటాం.
చాలా సంతోషంగా ఈ పండుగ జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అన్ని నేతలు ప్రజలు అందరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారితో ముందుకెళ్తూ ఊరేగిస్తూ ఊరు మొత్తం ఊరేగింపుతో ముందుకెళ్తామని విధంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఇట్లా ఊర పండుగ అయితే అంగరంగ వైభవంగా నిజామాబాద్ ఇందూరు ఊర పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవార్లను గ్రామ దేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా వస్తున్నారు. ఒకవైపు నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాదే. ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. ఎట్లా అనిపిస్తుంది పండుగ? ఎట్లా చాలా బాగా అనిపిస్తుంది. ఏమేం చేస్తారు అమ్మవార్లకు? మీరేమి మొక్కులు ఏమైనా సమర్పించుకుంటారా? ఏంటి మొక్కులు సమర్పించుకుంటాం. ఇట్లా అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మనం ఇంకా కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. అమ్మ పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ఎట్లా అనిపిస్తుంది అమ్మ పండుగ? మంచిగా అనిపిస్తుంది. ఇట్లా గ్రామ దేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. అక్కడ అమ్మవార్లను గద్దెపైన కూర్చోబెట్టినటువంటి గ్రామ దేవతలు 14 రకాల గ్రామ దేవతలన్నింటినీ కూడా ఒక దగ్గర ప్రతిష్ఠించి అక్కడి నుంచి ఆయా స్థానాల్లో ఆయా అమ్మవార్లను ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క స్థానంలో ప్రతిష్ఠిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇందుకోసం కొత్త విగ్రహాలను గ్రామ దేవతలకు సంబంధించినటువంటి కొత్త విగ్రహాలను తయారు చేసి నిన్న శనివారం రోజు రాత్రి వీటిని ఇక్కడ కిల్లా గద్దె వద్దకు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి ఆదివారం ఉదయం ఇక్కడ నుంచి వీటిని తరలిస్తారు. ఊరేగింపుగా అంగరంగ వైభవంగా వీటిని తీసుకెళ్లి ఆయా స్థానాల్లో అమ్మవార్లను గ్రామ దేవతలను ప్రతిష్ఠిస్తారు. అక్కడ మొక్కులు తీర్చుకోవడము, ఆడవాళ్ళైతే ఓడి బియ్యం సమర్పించడము, ఇతరత్ర మొక్కులు తీర్చుకోవడం లాంటివి చేస్తారు. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు ఊరు పండుగకి? ఇక్కడే ఉంటాను కాబట్టి ప్రతి ఇయర్ అటెండ్ అవుతూ ఉంటాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఫెస్టివల్ ఇదే కదా, మన విలేజ్ ఫెస్టివల్ కాబట్టి. సో గాడ్ని కంపల్సరీగా మనము ఏంటంటే మంచి లైక్ ఏమంటారు, మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా గాడ్ని మనం ఏదైతే గ్రేట్ఫుల్గా వర్షాలు పడాలి అని చెప్పేసి సో కోరుకుంటామో అది అందరికీ మంచి జరగాలని చెప్పేసి అండ్ ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పేసి ఒక చిన్న ఇంటెన్షన్ అంతే. అంతా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఏమేమి మొక్కులు తెచ్చుకుంటారు అమ్మవార్లకు? అందరు మంచిగా ఉండాలా, ఏ మొక్కులు అయితే లేవు కానీ మనకి అమ్మవారు ఫస్ట్ బాగుంటే అందరినీ బాగుంటుంది. అంతే, అమ్మదే ఉంటే అన్ని ఉన్నట్లే. జల్లు అంతా మంచిగా ఉండాలా, ఎవరికి ఏం కావద్దు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గరీబ్ కానీ సరీబ్ కానీ అంతా బాగుండాలా, అంతా సంతోషంగా ఉండాలని భగవంతునికి మొక్కుకుంటాం, దేవకు మొక్కుకుంటాం. సో ఇట్లా ఊర పండుగ రోజు అయితే ఆ గ్రామ దేవతలను దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం చేసుకోవడము, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవార్ల ఊరేగింపులో అంగరంగ వైభవంగా జరిగేటువంటి అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొంటారు. ఆయా స్థానాల్లో కూర్చున్నటువంటి అమ్మవార్లను దర్శించుకోవడం, మొక్కులు తీర్చుకోవడం, ఇట్లా చేయడం మూలంగా సంవత్సరం అంతా బాగుంటుంది, వర్షాలు బాగా పడతాయి, పాడి పంటలు బాగుంటాయనేటువంటి ఒక ఆచారంతో తామంతా కూడా దీన్ని నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్తున్నారు. భక్తులు కూడా ఈ రోజు అమ్మవార్లను గ్రామ దేవతలను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశంతోనే తామంతా ఇక్కడికి వస్తాము. అమ్మవార్ల దయతోనే నిజామాబాద్ నగరం ఇంత అద్భుతంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా వీరంతా అమ్మవారి ఆశీర్వాదం నగరంపై ఉంది, అందుకే అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ రోజు వస్తామనేటువంటి విషయాన్ని కూడా భక్తులు చెప్తున్నారు. సో ఇది అంతా నిజామాబాద్ ఊర పండుగకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 నిజామాబాద్ జిల్లా.